నేను చాలా మంది రైడర్స్ ని చూస్తాను, వాళ్ళు రైడింగ్ చేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉంటుందో మొత్తం థ్రాటల్ పైన ఉంచుతారు అండ్ రైట్ హ్యాండ్ ది 4 ఫింగర్స్ క్లచ్ పైన ఉంచుతారు. హ్యాండిల్ బార్ పైన మనం హ్యాండ్స్ ని ఈ విధంగా ఉంచుకోవద్దు అసలు కూడా. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 2 ఫింగర్ రూల్. సో మీ 2 ఫింగర్ ఏదైతే ఉంటుందో ఆల్వేస్ షుడ్ బి ఆన్ ద ఫ్రంట్ బ్రేక్. అది ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బ్రేక్ కొట్టాలి, సో బ్రేక్ 4 ఫింగర్స్ నా బ్రేక్ ప్రెస్ చేస్తా, బట్ నా థ్రాటల్ అలాగే ఉండిపోతుంది. సో నా బ్రేక్ పడట్లేదు. ఇప్పుడు చూడండి, పడట్లేదు. నేను కనుక 2 ఫింగర్స్ వాడాను అనుకోండి, సో 2 ఫింగర్స్ థ్రాటల్ మీద ఉంటుంది, ఓన్లీ 2 ఫింగర్స్ మాత్రమే బ్రేక్ పైన ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బ్రేక్ ప్రెస్ చేసేటప్పుడు నా రిస్ట్ ఏదైతే ఉందో అది ముంగటికి వెళ్ళిపోతుంది. సో బ్రేక్ పడింది. ఇలా ఇదేమవుతుందంటే మన హ్యాండ్ ఆ 2 ఫింగర్స్ ఉన్న మీరు బ్రేక్ని ప్రెస్ చేయడానికి వెళ్తారు కదా, ఆటోమేటిక్గా మన హ్యాండ్ అనేది ముంగటికి వెళ్ళిపోతుంది అండ్ మన థ్రాటల్ రిలీజ్ అయిపోతుంది. సో దాంతో నా బ్రేకింగ్ అనేది చాలా ఇమీడియట్గా పడుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మనము క్లచ్ని పట్టుకోవద్దు, ఓన్లీ హ్యాండిల్ బార్ని పట్టుకోండి. క్లచ్ని ఓన్లీ గేర్ వేసేటప్పుడు అండ్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో నడిపించేటప్పుడు మాత్రమే యూజ్ చేయండి. దాని తర్వాత మీరు గేర్లో ఉన్నారు, ఇలా రన్నింగ్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు అవసరం లేదు క్లచ్ని ఊరికే పట్టుకోవాల్సింది. అండ్ ఇన్ కేస్ యు ఆర్ రైడింగ్ స్కూటర్, రేర్ బ్రేక్ని 4 ఫింగర్తోనే హోల్డ్ చేయండి అండ్ ఫ్రంట్ బ్రేక్ని 2 ఫింగర్స్తోనే హోల్డ్ చేయండి. సో దిస్ ఇస్ ఫర్ స్కూటర్ రైడర్స్. ఐ హోప్ దిస్ బిగినర్ రైడర్స్ కోసం ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి ఇంకా కొన్ని టిప్స్ కోసం, వీడియోస్ కోసం నన్ను ఫాలో చేస్తున్నట్టే.